నటి హేమ బెంగళూరుకు వెళ్లిన ఆధారాలు సాక్షి చేతికి చిక్కాయి. ఈ నెల 18న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 1:55 ఇండిగో ఫ్లైట్ లో బెంగళూరుకు వెళ్లారు హేమ. ఆ టికెట్ ను ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇండిగో 6E6305 విమానంలో శంషాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లింది నటి హేమ. ఆమెతో పాటు కాంతి, రాజశేఖర్ కూడా బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. నటి హేమ బెంగళూరుకు వెళ్లిన ఆధారాలు సాక్షి చేతికి చిక్కాయి. ఈ నెల 18న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 1:55 ఇండిగో ఫ్లైట్ లో బెంగళూరుకు వెళ్లింది హేమ. ఆ టికెట్ ను ఇప్పుడు సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇండిగో 6E6305 విమానంలో శంషాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లింది నటి హేమ. ఆమెతో పాటు కాంతి, రాజశేఖర్ కూడా బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్లుగా తేలింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. చూస్తూ ఉన్న మొత్తం మీద బెంగళూరు రేవ్ పార్టీ ఎపిసోడ్ లో హేమ కూడా ఉన్న ఆధారాలు మనం చూస్తూ ఉన్నాం. ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా హేమ అందరినీ మిస్గైడ్ చేసే ప్రయత్నం చేసింది. ప్రధానంగా కూడా దాన్ని అక్కడ లేను, దానికి ఎలాంటి సంబంధం లేదంటే చెప్తూ కానీ ఏకంగా ఆమె బ్లడ్ షాంపిల్స్, డ్రగ్స్ ఆనవాళ్లతో పాటు ఆమె బెంగళూరుకు వెళ్ళినటువంటి ఆధారాలు సాక్షి చేతికి చిక్కాయి. మే 18న మధ్యాహ్నం హైదరాబాద్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్ళినట్టుగా ఆ ఫ్లైట్ టికెట్స్ ఏదైతే బుక్ చేసిందో చాలా స్పష్టంగా క్లియర్ గా సాక్షి చేతి జరిగాయి. మధ్యాహ్నం 1:15కు 18వ తారీఖు ఫ్లైట్ శంషాబాద్ నుండి బెంగళూరు వెళ్ళింది. ఇండిగో విమానంలో శనివారం బెంగళూరు వెళ్ళినట్టుగా కూడా ఆధారాలు లభ్యమయ్యాయి. ఇండిగో 6E6305 విమానంలో వెళ్ళినట్టుగా కూడా హేమతో పాటు మరో ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో కాంతి, రాజశేఖర్ అనేటువంటి ఇద్దరు కూడా వెళ్ళారు. వీళ్ళు శనివారం మధ్యాహ్నం 3:15 బెంగళూరు చేరుకున్నారు. మొత్తం హేమ ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్స్ మనం ప్రస్తుతం స్క్రీన్ పై చూస్తా ఉన్నాం. కానీ ఈ కేసు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో మనం చూస్తున్నాం. 5గురు అరెస్ట్ చేశారు, 8 మంది కీలక నిందితులు పెట్టారు. అందులో దాదాపు 60 మందికి పైగా జెంట్స్ ఉంటే 30 మందికి పైగా మహిళలు ఉన్నారు. కానీ ఈ యొక్క రేవ్ పార్టీలో దాదాపు 200 మంది పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసు సంబంధించి త్వరలోనే ఎవరైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా హేమ కూడా ఇప్పటికే బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆమెతో పాటు ఆమె స్నేహితులు చిరంజీవి మరొకరికి కూడా నోటీసులు జారీ చేసి విచారణ పిలిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దీంట్లో ఇప్పటికే చూస్తున్నాం 100 పైగా మెడికల్ సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా వచ్చిన నివేదిక ఆధారంగా కూడా 80 మందికి పైగా కూడా ఇప్పటికే పాజిటివ్ లభించింది. వీళ్ళంతా కోకెన్, MDMA, గంజాయితో పాటు రకరకాల డ్రగ్స్ ని వినియోగించినట్టుగా గుర్తించారు. ఇప్పటికే కొంత స్వాధీనం చేసినప్పుడు కొంతమంది కన్జ్యూమ్ చేశారు. కన్జ్యూమ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో కూడా తదుపరి చర్యలకు ప్రస్తుతం బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పూర్తి స్థాయి ఆధారాలు లభించిన నేపథ్యంలో కూడా వీళ్ళందరూ త్వరలోనే అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు. రైట్, థ్యాంక్ యూ వాసు.